మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. నేడు సువార్తలో మానవుని మలినపరచు క్రియల గురించి ప్రభువు బోధిస్తున్నాడు. ఒక రోజున పరిసయ్యులు యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజించటం వారు చూశారు. వారు చూసి ప్రభుని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు? పూర్వుల సాంప్రదాయం ప్రకారముగా చేతులు కడుక్కోకుండా భోంచేసే అలవాటు లేదు, పూర్వుల సాంప్రదాయాన్ని వారు పాటించట్లేదు అని ప్రభుని నిందిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదర, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఎప్పుడు కూడా ప్రభుని తప్పుపట్టాలని, ప్రభు యొక్క పేరును పాడు చేయాలని ప్రయత్నించేవారు. ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరు కపట భక్తులు, మీరు కపట వేషాదారులు, మీరు కేవలము పెదాలతో మాత్రమే ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవునికి మీ హృదయము చాలా దూరంగా ఉంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. చేతులు కడుక్కోవటం కంటే హృదయాన్ని కడుక్కోవటం ముఖ్యము అని ప్రభు తెలియజేస్తున్నాడు. చేతులు కడుక్కోవటం ముఖ్యమే, చేతులు కడుక్కోవటం ఆరోగ్యానికి ముఖ్యమే, కానీ చేతులు కడుక్కోవటం కంటే హృదయానికి అంటిన మట్టి, హృదయానికి అంటిన పాప కళంకాన్ని కడుక్కోవాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, నేటి సువిశేషంలో ప్రభు వారందరినీ మరలా పిలిచి వారికి తెలియజేస్తున్నాడు, మనిషిని మరణపరిచేది నోట్లోకి వెళ్లేది కాదు, నోట్లోంచి బయటకు వచ్చేదే, అంతరంగము నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ విషయము ప్రభు యొక్క శిష్యులకు అర్థం కాల. అందుకనే ప్రభు యొక్క శిష్యులు ప్రభుని అడుగుతున్నారు, దీనికి అర్థం ఏంటి? నోట్లోకి వెళ్ళేది అపవిత్రం చేయదు, కానీ నోట్లో నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది అని ప్రభుని అడిగినప్పుడు వారికి ప్రభు వివరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, మనము నోటి ద్వారా ఆహారంగా స్వీకరించేది ఏది కూడా మనిషిని అపవిత్రం చేయదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఏది తిన్నా, ఏది నోటి ద్వారా స్వీకరించినా అది హృదయంలో ప్రవేశించదు అంటున్నాడు ప్రభు. అది కడుపులో ప్రవేశిస్తుంది, ఉదరంలో ప్రవేశిస్తుంది, అరిగిపోతుంది, అనంతరము విసర్జింపబడుతుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అలా కాకుండా హృదయంలో నుండి నోటి ద్వారా బయటకు వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయి, అశుద్ధులుగా చేస్తాయి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అంతరంగములో చెడు ఉన్నప్పుడు ఆ చెడు మన మాటల ద్వారా వ్యక్తపరచబడుతుంది. మానవుని మరణపరిచినది వాని అంతరంగము నుండి వెలువడినది. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు, వేసు సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా హృదయములో నుండి బయటకు వస్తాయి, మన నోటి మాటల ద్వారా వస్తాయి, అవి క్రియలు అవుతాయి. తద్వారా చెడ్డ హృదయం కలిగిన వారుగా మనం గుర్తింపబడతాం. ప్రియ సహోదరి సహోదర, అలా కాకుండా మన హృదయములో మంచి ఉంటే అవి మంచి మాటల రూపంలో వ్యక్తపరచబడతాయి. అందుచేత మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయానికి అంటిన ఈ కళంకాన్ని మనము తీసివేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. మీరు హృదయ శుద్ధి కలిగి జీవించండి అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అంటున్నాడు. ఎవరెవరైతే హృదయ శుద్ధి కలిగి జీవిస్తారో అటువంటి వారు దేవుని దర్శించగలరు, వారు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హులు, వారు దేవుని ముఖాముఖిగా దర్శించడానికి అర్హులు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి బాహ్యమైన అలంకరణ కంటే హృదయ అలంకరణను మనం ఎక్కువగా పట్టించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదర, బాహ్య అలంకరణ కొరకు ప్రాకులాడుతూ ఉంటాం, చక్కగా స్నానం చేస్తూ ఉంటాం, మంచి దుస్తులను ధరిస్తూ ఉంటాం, మన ముఖాన్ని కడుక్కుని పౌడర్ రాసుకుంటాం, చక్కగా దూవుకుంటాం, ఆకర్షణీయంగా కనపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ మన హృదయంలో ఉన్న దుర్గంధాన్ని గురించి మనం పట్టించుకోం. మన హృదయంలో ఉన్న చెడును తొలగించుకోవటానికి మనము ఎప్పుడు కూడా ఆలోచించము. ప్రియ సహోదరి సహోదర, నేటి పట్టణం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేస్తేనే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అనే విషయాన్ని ప్రభు అనేక సార్లు తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదర, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన సర్వేశ్వర, ప్రభువా, మా అంతరంగాన్ని శుద్ధి చేయండి, మా హృదయాన్ని శుద్ధి చేయండి.
హృదయ పరివర్తన కలిగి జీవించే వాక్యాన్ని దయచేసి వేడుకుంటున్నాం. ప్రభా, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించండి. ప్రభా, మేము అనేక సార్లు బాహ్య అలంకరణ కొరకు మేము ప్రాకులాడుతున్నాం. ఆంతరంగికమైన అలంకరణ కొరకు, హృదయ శుద్ధి కొరకు మేము ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఎల్లవేళలా మా అంతరాంగాన్ని శుభ్రం చేసుకోవటానికి కావలసిన గొప్ప మనసును, విశ్వాసాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.